నమస్కారం అండి. నేను తర్వాత మాట్లాడుతాను. బట్ విచ్చేసిన మీడియా పాత్రికేయులకి, స్నేహితులకి అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఒక్క విషయం, ఈ చిత్రం కోసం మేము ఆల్మోస్ట్ ఆడిషన్ చేసినప్పుడు ఒక 700-800 మంది వచ్చారు జనాలు. సో ఈ సినిమా కోసం ఒక 15-20 కొత్త క్యారెక్టర్లు తీసుకున్నాం అనమాట. అందులో 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని ఈ వేదిక మీద లాంచ్ చేయాలనుకుంటున్నాం. మొదటిగా అజయ్ ఇక్కడ ఉన్నారు ఒకసారి. సో తిను వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. తను చాలా షార్ట్ ఫిల్మ్స్, సిరీస్ అన్ని చేసుకుంటూ భీమవరం 700-800 మంది తను చేశారు. ఎంత అద్భుతమైన నటన చేశారంటే ఇమ్మీడియట్లీ ఆయన ఆడిషన్ చేయంగానే తీసుకున్నాను. ఇది నేను వచ్చి ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే మేడం యాక్చువల్ మొత్తం లీడ్ చేసేస్తారు. బట్ ఏంటంటే నేనేమనుకున్నానో చెప్దామని మీ అందరికి. సో కొత్త టాలెంట్ ని మేము షార్ట్ ఫిల్మ్ నుంచి చేస్తున్నప్పుడు కూడా కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలనేది మా ఆలోచన. ఇట్స్ లైక్ ఫ్రెండ్స్ యాక్టర్స్ గా చేసాం. తర్వాత ఆడిషన్స్ పెట్టి చాలా మంది టెక్నీషియన్స్ తీసుకున్నాం. అదే విధంగా ఈ సినిమాకి కూడా అలాగే చాలా ఆడిషన్స్ చేసి అటు సైడ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ ఆడిషన్ చేసి అంతమందిలో కొంతమందిని మేము ఈ సినిమా పిక్ చేసుకుని ఒక 15-20 మందిని న్యూ కమర్స్ ని లాంచ్ చేస్తున్నాం ఈ సినిమాలో. అందులో ఫస్ట్ వ్యక్తి అజయ్. ఎస్ ప్లీజ్ అజయ్ గారు, కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు సినిమా. ప్లీజ్. ఇక్కడికి వచ్చిన అందరికి చాలా థ్యాంక్స్ అండి, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. నా పేరు అజయ్ పిప్పల్ల, మాది ఈస్ట్ గోదావరి రాజులండి. గోదావరి జిల్లా నుంచి వచ్చిన నాకు ఈ గోదావరి గట్టు పైన అనే సినిమాలో ఆడిషన్ త్రూ సెలెక్ట్ చేసి నా క్యారెక్టర్ ఇచ్చిన సుభాష్ చంద్ర గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా సుమంత్ ప్రభాస్ గారు మా స్లాంగ్ ఎరగొట్టేశారు, మామూలుగా చేయలేదు. ఫైనల్ గా మా సినిమా గురించి చెప్పాలంటే, చల్లటి సాయంత్రం మా గోదావరం పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో మా సినిమా కూడా మీకు అంత హాయిని ఇస్తుందండి. మే 8ని అందరూ కూడా తప్పనిసరిగా మా సినిమాని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ డెబ్యూ ఫిలిం కి. కంగ్రాచులేషన్స్. ఎస్. అలాగే ఇంకొక వ్యక్తి మన సుమంత్ కి చెల్లిగా చేశారు. తన పేరు ఈ సినిమాలో సమైక్య, మా చెల్లి పేరు సమైక్య, ఆ పేరు తనకు పెట్టాను. సో శ్రీలాస్య గారు, తను కూడా అజయ్ ని గోదావరి డిస్ట్రిక్ట్స్ వెళ్ళి ఆడిషన్ చేస్తే తను హైదరాబాద్ లో ఆడిషన్ చేశాను. సో శ్రీలాస్య గారు ప్లీజ్. ఐ రిక్వెస్ట్ శ్రీలాస్య గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎందుకు వీళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంటే, సారీ మేడం, వీళ్ళిద్దరు కూడా సుమంత్ ని కొడుతూ ఉంటారు సినిమా అంతా. ఆవిడ ప్రేమతో కొడతారు, ఆయన కోపంతో కొడతారు అజయ్ గారు. సో అందుకని వీళ్ళిద్దరిని కంబైన్డ్ గా లాంచ్ చేస్తున్నాం. శ్రీలాస్య గారు. Here we welcome Samaikya Srilasya to please join the stage. సో ఈ సినిమాలో ఒక క్యూట్ చెల్లిలాగా మనందరినీ పలకరించడానికి రెడీ అయిపోయారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలాస్య. ముందుగా ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ప్రెస్ అండ్ మీడియా అండ్ అందరు ఆడియన్స్ కి వెరీ హార్టీ వెల్కమ్. అందరూ చెప్తారు, నేను చెప్తున్నాను, ఇది ఇంతకుముందు అల్లు అర్జున్ గారు కూడా చెప్పారు, బట్ నేను చెప్తున్నా. సో సమైక్య ఇస్ అ వెరీ క్యూట్ క్యారెక్టర్. అలాగే తను ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. మీ ఇంట్లోనో, మీ కాలేజ్లోనో, మీ ఆఫీస్లోనో, మీ కజిన్స్లోనో ఎక్కడో అక్కడ చూస్తుంటారు. అంత రిలేటబుల్ క్యారెక్టర్. అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ డైరెక్టర్ గారు నన్ను చూస్ చేసుకున్నారు టు డూ దిస్ క్యారెక్టర్. నేను మర్చిపోలేను. నాకు సొంత బ్రదర్స్ ఎవరూ లేరు అండ్ ఈ మూవీస్ ద్వారా నాకు వచ్చారు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు ప్లే దిస్ క్యారెక్టర్. సినిమా నీ కథ ఎంత ముందుకు నడిపిస్తుందో మ్యూజిక్ కూడా అంతే ముందుకు నడిపిస్తుంది అని నమ్ముతాను నేను. నాగవంశీ గారు పాటలు చాలా చాలా బాగున్నాయి అండ్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. మీ అందరికీ ఈ పాటలన్నీ లూప్ లో ఉంటాయి. నేను ఆల్రెడీ అవే వింటూ ఉన్నాను, నా ప్లేలిస్ట్ లో మొత్తం అవే ఉన్నాయి. అండ్ నన్ను చాలా చక్కగా చూపించారు మా సంతోష్ గారు, అలాగే శ్రీ గారు అండ్ ద హోల్ డిఓపి డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మేము ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి లైట్ డిపార్ట్మెంట్ వరకు అందరం కష్టపడి ఎంతో ఇష్టంతో చేసిన సినిమా గోదావరి గట్టు పైన. అండ్ అది May 8th రిలీజ్ అవబోతుంది. ట్రైలర్ చూస్తుంటేనే అరే ఇక్కడికి వెళ్ళాము, ఇది తిన్నాము, ఇది చేసాము, ఇక్కడ యాక్ట్ చేసాము, ఇది ఇన్ని టేక్స్ అయ్యాయి,
ఇవన్నీ తిరుగుతూనే ఉన్నాయి. అండ్ ఐమ్ ప్రెటీ షూర్ మీ అందరూ కూడా మేమెంత ఆదరిస్తున్నామో సినిమాని అంతే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇవన్నీ జరగాలి అంటే మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలి, మంచి ప్రొడ్యూసర్ ఉండాలి. అండ్ అభినవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ యాక్టర్స్ ఇన్ రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ అండ్ నో వన్ కెన్ టేక్ దట్ అవే ఫ్రమ్ మీ. అలాగే ఏషియన్ సినిమాస్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నిధి అండ్ సుమంత్, మా రాజు అండ్ మాయా. ఎప్పుడెప్పుడు నేను సెట్ మీదకి వెళ్తానా, ఎప్పుడెప్పుడు కలుస్తానా, ఎప్పుడెప్పుడు మేము మస్తీ చేస్తామా, ఇలానే ఉండేది. సెట్ మీదకి వెళ్ళాలంటే చాలా ఎక్సైటింగ్ గా ఉండేది. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ట్రీట్మెంట్. యూ హెవ్ బీన్ అమేజింగ్ టు మీ. అండ్ రీను, స్పెషల్ మెన్షన్. చాలా చాలా ఫన్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గోదావరి గట్టు పైన మే 8న రిలీజ్ అవుతుంది. అందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చూడండి. ఇది ఒక్కసారి మీరు చూడగానే అమ్మయ్య చూసేసాం అనుకునే సినిమా కాదు. ఓటీటీలో చూస్తారు, శాటిలైట్స్ లో చూస్తారు, అన్ని చోట్ల మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా. సో అందరూ థియేటర్ కి వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలాస్య గారు. సో గుడ్ టు సీ యూ. అండ్ మీ క్యారెక్టర్ గురించి మాకు సమాచారం అందింది. తొలి ప్రేమలో కళ్యాణ్ గారి సిస్టర్ పాత్ర ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా ఉండబోతుంది అని. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.